కరీంనగర్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటి దగ్గర పోలీసు భద్రత పెంచారు. ఇంటి చుట్టూ బారికేడ్లను ఏర్పాటు చేశారు. అడ్లూరిపై పొన్నం కామెంట్స్ పై దళిత సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. పొన్నం వెంటనే అడ్లూరి లక్ష్మణ్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే పొన్నం ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించాయి. దళిత సంఘాలు పొన్నం ఇంటి ముట్టడికి పిలుపునివ్వడంతో పోలీసులు భద్రత పెంచారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ మాధవి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయని చెప్పుకోవచ్చు. కరీంనగర్లో నిన్న దళిత సంఘాలన్నీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు మద్దతుగా పొన్నం ప్రభాకర్ వ్యతిరేకంగా దిష్టిబొమ్మలు కూడా దగ్ధం చేయడం జరిగింది. చాలా చోట్ల నిరసన కార్యక్రమాలు కూడా కొనసాగించిన నేపథ్యంలో ఈరోజు ఖచ్చితంగా క్షమాపణ చెప్పకుంటే పొన్నం ప్రభాకర్ ఇంటిని ముట్టడిస్తామని చెప్పి దళిత సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో కరీంనగర్లో ఉన్నటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసం వద్ద ప్రస్తుతం అయితే మనం చూడవచ్చు భారీగా పోలీసు బందోబస్తు కొనసాగుతుంది. ఇటు కరీంనగర్లోనే కాదు, హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు మాత్రం కొనసాగుతుంది. ఎవరు కూడా ఇటు రాకుండా పూర్తి స్థాయిలో బారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. పొన్నం ఇంటికి వెళ్ళేటువంటి మార్గాలన్నీ కూడా ప్రస్తుతం అయితే ఇట్లాంటి బారికేడ్లతో పోలీసు అంతా కూడా బ్లాక్ చేశారు. మరొక వైపు ఎవరైనా ఇంటిని ముట్టడించేందుకు వస్తే వారిని అరెస్ట్ చేసేందుకు అందుబాటులో కూడా ఒక డీసీఎం వాహనాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. ఒక ఎస్ఐ స్థాయి అధికారి పర్యవేక్షణలో ప్రస్తుతం అయితే పొన్నం ప్రభాకర్ ఇంటి ముందు బందోబస్తు కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితం పొన్నం ప్రభాకర్ చింతిస్తున్నాను, అడ్లూరి లక్ష్మణ్ కుమార్పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కొంత చింతిస్తున్నాను, అతనికి నాకున్నటువంటి వ్యక్తిగత సన్నిహితం సంబంధాలు కావచ్చు, ఆ నేపథ్యంలోనే వ్యాఖ్యలు చేసుకున్నట్టుగా చింతిస్తున్నానని చెప్పి ఒక ప్రకటన విడుదల చేసినప్పటికీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాత్రం ఆ విజ్ఞతను పొన్నం ప్రభాకర్కే వదిలేస్తున్నాను, తన వ్యాఖ్యల పట్ల తనకే అభిప్రాయాన్ని వదిలేస్తున్నానని చెప్పి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఇటు కొంత వారిద్దరి మధ్య సఖ్యత కుదరలేదు. ఇంకా కూడా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కొంత అసహనంతోనే ఉన్నట్లుగా భావించవలసి వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఇంకా కూడా దళిత సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇటు కరీంనగర్లో చాలా చోట్ల కూడా పోలీసు బందోబస్తు అనేది కొనసాగుతుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఎవరు కూడా పొన్నం నివాస పరిసర ప్రాంతాల్లోకి రాకుండా, కార్యాలయం రాకుండా పూర్తిగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఎవరైనా అవసరం నిమిస్తే వస్తే వారితో బయట నుంచి మాట్లాడి పంపించేసినటువంటి దృశ్యాలే ఇక్కడ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే కరీంనగర్లో ఈ రోజు అంతా కూడా పూర్తిగా ఇటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. ఇటు కరీంనగర్తో పాటు హుస్నాబాద్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తానికైతే పొన్నం చేసిన వ్యాఖ్యలు ఒక రకంగా ఎంఆర్పీఎస్ దళిత సంఘాల నాయకులకు ఆగ్రహం తెప్పించింది. వారు ఏ క్షణానైనా ఇంటిని ముట్టడించే అవకాశం ఉంటుంది, ఆందోళన కొనసాగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందస్తుగానే పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.